నమస్తే మైసెల్ఫ్ శ్రావణి మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం. పెద్దపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే విస్తృత పర్యటన. ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన అధికారులు. వైభవంగా కార్తీక మాసోత్సవాలు, ఆలయాలకు పోటెత్తిన భక్తులు. సిసిఐ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు. అధికారులతో కలిసి ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు. ఇక వార్తల్లోని వివరాలు. అకాల వర్షాలతో తడిసిన రంగుమారిన ధాన్యాన్ని కొనిపించే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకి గురికావద్దని సూచించారు. పెద్దపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్ల పట్ల రైతులకి పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి, ఐతరాజ్పల్లి గ్రామాల్లో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో తడిసిన రంగుమారిన ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయించినట్టు గుర్తు చేశారు. ఈసారి కూడా రైతులు భరోసాతో ఉండాలన్నారు. ప్రస్తుతం బకాయి ఉన్న బోనస్ డబ్బులను రైతుల ఖాతాల్లో వేయిస్తామన్నారు. రైతుల సంక్షేమం పట్టని బీఆర్ఎస్, బీజేపీలకు వారి గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. సెంటర్లలో ఎలాంటి కటింగ్లు లేకుండా సజావుగా కొనుగోళ్లు జరుగుతాయన్నారు. గర్రెపల్లిలోని సప్లై గోదాముకు సంబంధించిన సమస్యను హమాలీలు ఎమ్మెల్యేకు వివరించగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బిల్లులు రావడం లేదని పలువురు ఇందిరమ్మ లబ్దిదారులు ఆయన దృష్టికి తీసుకుని పోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్రావు, సింగిల్ విండో చైర్మన్ జూపల్లి సందీప్రావు, తిరుమలరావు, జానీ, అజయ్ గౌడ్ పాల్గొన్నారు. ఆ రైతులకు కూడా ఎవరైతే నిజంగానే నష్టపోయిన రైతాంగం ఉన్నారో వాళ్ళని కూడా ఖచ్చితంగా ఆదుకుంటాం. మరి ఇది నేను శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత ఇది 5వ వడ్ల కొనుగోలు జరగడం. నేను గెలిచినప్పుడు వర్షాకాలం పంట, ఆ తర్వాత ఏసంగి పంట, పోయిన వానాకాలం పంట, మొన్న ఏసంగి పంట, మళ్ళీ ఈసారి వానాకాలం పంట. అంటే 5 సార్లు మరి వాళ్ళ వడ్ల కొనుగోలు ప్రారంభించుకుంటా ఉన్నాం. మీకు గతంలో మాదిరిగా ఏదైతే నేను మాట ఇచ్చినో. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు సింగిల్ విండో పరిధిలోని ఎలిగేడు, నర్సాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అకాల వర్షాలకు పంటలు కోల్పోయిన రైతులను ఆదుకుంటామన్నారు. రైతులెవ్వరూ అధైర్యపడవద్దని కోరారు. నష్టాలను అంచనా వేయాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుండి 5వసారి కొనుగోళ్లు జరుపుతున్నామని, ఎప్పటిలాగానే ఏ సెంటర్లో కూడా రైతులకు సమస్య రానియమని చెప్పారు. ఎలాంటి కటింగులు లేకుండా కొనుగోళ్లను పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, డైరెక్టర్లు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సామ రాజేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వరరావు, సంతోష్రావు, అశోక్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. పోయిన వర్షాకాలం పంట కంటే ఎక్కువ ఈసారి ఇంకా సన్నవడ్లు ఎక్కువ పెట్టారు. అంటే నాకు తెలిసింది అనుకుంటా 90% వాళ్ళ నియోజకవర్గం అంతా కూడా సన్నవడ్లు పెట్టారు. అంటే పోయినసారి మనకు 60 కోట్లు అంటే నేను అనుకుంటానా దాదాపు ఈసారి రైతులకు 100 కోట్ల బోనస్ వస్తుంది మా పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీలో. ఈసారి మళ్ళీ వడ్లు కూడా కొంత పోయినసారి కన్నా ఎక్కువ పండినాయి. పంట దిగుబడి వచ్చింది. కొంచెం లాస్ట్ వర్షంతో కొద్దిగా ఇబ్బంది అయింది, కానీ దాదాపు నాకు తెలిసి 99%. పెద్దపల్లి జిల్లా బోదెల మండలంలోని కొలనూరు, గోపురపల్లి గ్రామాలలో సింగిల్ విండో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలలో తరుగు పేరిట తూకంలో కటింగులు పెడితే చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి లోటుపాట్లు ఉన్నా నేరుగా తనకు ఫోన్ చేయాలని సూచించారు. ఇటీవల అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు మూల ప్రేమ్సాగర్ రెడ్డి, శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య, సింగిల్ విండో మాజీ చైర్మన్ గోపు నారాయణ రెడ్డి, సింగిల్ విండో సీఈఓ అంజిరెడ్డి పాల్గొన్నారు.
మన దగ్గర కూడా ప్రభుత్వాన్ని నమ్మి 90% మంది వాళ్ళ సన్నవాళ్ళు పెట్టారు. పోయినసారి 60 కోట్లు వస్తే నేను ఈసారి మన కాన్స్టిట్యూన్సీ 100 కోట్లు వస్తా ఉంటాను. అంటే నా అంచనా సరే కొంత అటు ఇటు కావచ్చని రావడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు కూడా సహకరించాలి. 17% మ్యాచ్ వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. ఇక పాపం మీరు చూసారు మొన్నదాకా కొత్త బుచ్చబులకు కుదిరే అన్నట్టు అసలు వాళ్ళు ఉన్ననాడే వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు వడ్ల కటింగ్ చేస్తున్నాయి. ఇప్పుడు దిక్కులేదు. మళ్ళీ వాళ్ళు వాళ్ళ కుప్పల కాడికి పోయి కూడా తడిసినాయి అంటాను కూడా చెప్తలేవు అంటారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కాల్వ శ్రీరాంపూర్ కూనారం గ్రామాల్లో సింగిల్ విండో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే విజయ రమణారావు స్థానిక నాయకులు అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరం మండలంలోని 51 మంది కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. కానీ దయచేసి మీరు ఒకటి ఏంటంటే ఇట్లా విధానం ఉన్నాడు ఆయన చెప్పిన కదా తీస్తాను అట్లా కాదు. మాది మేము దేనికోసం పడతామో మాకు తెలుసు, నాకు తెలుసు, ఇక్కడ సారాయి కూడా తెలుసు, మా వేదిక మీద తిప్పని తెలుసు, మా మండల పార్టీ ఫ్రెండ్ తెలుసు. ఇలా రైస్ మిల్లు పేడ మీద ఖర్చు పెట్టి ఇవాళ మనకు పేరుతో తడిసినా తీసుకొచ్చి నేనేమంటున్నానంటే మ్యాచర్ వచ్చే విధంగా మీరు మంచి ఆరబోసుకొని 17 మ్యాచ్. పంటల సాగులో విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడడం వల్ల భూసారం దెబ్బతిని పంట దిగుబడులు అనుకున్న స్థాయిలో రావని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యానవన యూనివర్సిటీ వీసీ దండ రాజిరెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారంలో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు వీసీ రాజిరెడ్డి, ఎమ్మెల్యే విజయ రమణారావు ముఖ్య అతిథులుగా హాజరై రైతులకు పలు సూచనలు చేశారు. అనంతరం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లను ప్రారంభించారు. అనంతరం కూనారంలో కోరమండల్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ రాజిరెడ్డి మాట్లాడుతూ గ్రామాలలో ఆరోగ్యకరమైన వ్యవసాయం చేయాలన్నారు. భూములు ఆరోగ్యంగా ఉండాలంటే రసాయన ఎరువులు తగ్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ భగవాన్, శాస్త్రవేత్తలు శ్రీనివాస్, సురేష్ రెడ్డి, భగవాన్, సతీష్ చంద్ర, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ రాజమల్లు, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్ పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలోనే ఒక ప్రణాళిక అనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం, ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. అలాగే మొన్న గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఏదో ఒక ప్రణాళిక కావాలి. మనం ఏదో 90 రోజులు వివాదం చేస్తే కలవదు, ఆ రోజులు అయిపోయినాయి. సో కాబట్టి మనం ఒక సిస్టమేటిక్గా మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డ్రిప్ ఇరిగేషన్ కానీ, మల్చింగ్ కానీ, ఇవన్నిటికి కూడా మేము రికమెండ్ చేయడం జరిగింది. సీడ్కి కూడా సబ్సిడీ ఇవ్వాలని కూరగాయల్లో. అలాగే మా దగ్గర నుంచి రకాలను కూడా, మంచి రకాలను, మనకు వెనుకట ఏ విధమైనటువంటి టేస్ట్ ఉండేదో ఆ టేస్ట్ ఉన్నటువంటి రకాలను కూడా మేము పాత రకాలను మళ్ళీ బయటికి తీసి, ఇప్పుడు మన కూరగాయలు తింటే గడ్డి తిన్నట్టు కనబడతారు. ఏంది మటన్ తిన్నట్లే ఉంది, చికెన్ తిన్నట్టు ఏది తిన్నా కానీ టేస్ట్ అనేది లేదు. అదే దిశలో ఇప్పుడు టెక్నాలజీ కూడా దీన్ని ఏమైనా మార్చొచ్చు. మనం జీన్స్ మార్చేటువంటి టెక్నాలజీ ఉంది మనకు. ఈ యొక్క ఎక్స్పీరియన్స్ మాకు అవసరం. నేను మొదటి నుంచి కూడా అదే చెప్తాను. 30-40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో రైతుల్లో ఉన్నటువంటి ప్రజావాణి దరఖాస్తుల్ని వెంటనే పరిష్కరించాలని పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ డి వేణు అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తుల్ని స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకి పలు సూచనలు చేశారు. ప్రజావాణి అర్జీలపై సమగ్ర విచారణ జరిపి సమస్యల్ని పూర్తి స్థాయిలో పరిష్కరించాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ డి వేణు అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి వస్తారని, అధికారులు శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పెండింగ్ లో లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పాలకుర్తి మండలం కుక్కల గూడూరు గ్రామానికి చెందిన గుండా రమేష్ తాను కల్లుగీత కార్మికుడనని, ప్రమాదవశాత్తు శాశ్వత వైకల్యం కలిగిందని, తనకు పరిహారం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఎక్సైజ్ శాఖకు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సుల్తానాబాద్ పట్టణానికి చెందిన బి రవికుమార్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోగా వారధి సొసైటీకి రాస్తూ అవకాశం మేరకు పరిశీలించాలని అదనపు కలెక్టర్ సూచించారు. పెద్దపల్లి మండలం తురకల మద్దికుంట గ్రామానికి చెందిన ఎం సమ్మక్క ఒంటరి మహిళ కావడంతో ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకోగా డిఆర్డీఓకు రాస్తూ
అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వినతులను మెట్పల్లి ఆర్డీఓ శ్రీనివాస్, కొరుట్ల ఆర్డీఓ జీవాకర్ రెడ్డి స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తారని తెలిపారు. అధికారులు తమ శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా స్పందించాలన్నారు. నేటి ప్రజావాణికి 46 ఫిర్యాదులు రాగా పరిష్కారం నిమిత్తం వాటిని ఆయా శాఖల అధికారులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఫిర్యాదుదారులు పాల్గొన్నారు. చాలా సంవత్సరాల నుంచి 52 ప్రమాదాలు జరిగి 50 మంది దగ్గర చనిపోయారు జరిగింది. దీన్ని విస్తరణ చేయాలని మేము 40 సంవత్సరాల నుంచి కోరడం జరుగుతుంది. ఇది వెంటనే విస్తరణ చేసి మరణాలు జరగకుండా చూడాలని మేము ప్రత్యేకంగా కలెక్టర్ గారిని, మీడియా వారిని కోరడం జరిగింది. దయచేసి ఇది వెంటనే ప్రమాదాలు జరగకుండా, చనిపోకుండా ఇది చాలా రోజుల నుంచి నడుస్తున్నది. దీని గురించి ప్రభుత్వం పట్టించుకొని వెంటనే ఈ 50 రోడ్డు విస్తరణ చేపట్టాలని కోరుతున్నాం. లేదా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అయినా దానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఈ 50 రోడ్డు ప్రజల ఇబ్బందులు, వాహనాల రద్దీ బాగా ఉన్నది కాబట్టి దీన్ని వెంటనే తక్షణమే దీన్ని పంటలో నామనూరు మాకు చెరువు కావాలని తెనుగొల్లం చేపల పిల్లలు పోసుకున్నాం. అయితే వాళ్ళు అర్జెన్సులు ఇంత తూము వాళ్ళు కొట్టి మొత్తం అది సిసి కెమెరా వాళ్ళు కొట్టి మొత్తం అంగడి చేసి అన్ని కొంచెం పోయి ఆయన ఖరాబ్ చేసి అక్కడ ఆఫీసులో పెట్టి మాకు చెరువు కావాలని మేము వచ్చినాం ఇక్కడికి. నాగలాగుంట గురించి అందులో నీళ్లు నిలబడితే మాకు ఏసంగి పంటలు ఎండిపోకుండా గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. బోర్లలో కానీ బాయిలలో కానీ చేపలు పోసుకుంటానికి పనిచేస్తాయి. అలా కబ్జాదారులు కబ్జా చేసి కొంతమందిని ముందడికి దొరుకుకుంటా అది నీళ్లు నిలవనిత్తలేరు, డోర్లు ఎత్తుకపోయారు, సిసి కెమెరా వాళ్ళు కొట్టిన పళ్ళు అంతా సర్వనాశనం చేసేది. ఒక చేపలు కూడా వెళ్ళిపోతారు, నీళ్లు తీసేసింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఉదయాన్నే సమీపంలోని ఆలయాలకు చేరుకున్న భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆలయాల ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించి భక్తిభావాన్ని చాటుకున్నారు. వేద పండితులకి దీపదానం చేశారు. కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు జరిగాయి. ఆలయ విస్తరణ పనులు కొనసాగుతున్న సందర్భంగా రాజన్న ఆలయంలో కేవలం లఘు దర్శనాలకు మాత్రమే అవకాశం కల్పించారు. స్వామివారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. శివునికి ఇష్టమైన కార్తీక సోమవారం రోజున మహిళలు దేవాలయం ఎదుట ఎంపిక చేసిన స్థలంలో కార్తీక దీపాలు వెలిగించారు. సాయంత్రం అద్దాల మండపంలో మహాలింగార్చన జరిపించారు. అయితే భక్తులు సమర్పించే ఆర్జిత సేవలు శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్నాయి. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం జాతరకి ముస్తాబైంది. ఏటా కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర మహోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ వేడుకల్లో భాగంగా ఈ నెల 4న స్వామివారి కళ్యాణం, 5న తిరునాళ్లు, అన్నదానం, సాయంత్రం నాగవెల్లి, రాత్రి నిత్య వైష్ణవులచే యక్షగానం, 6న స్వామివారి రథోత్సవం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చిన వేడుకల్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ వైస్ చైర్మన్ దాసరి గంగరాజం, లక్ష్మీ నరసయ్య, గండి అశోక్, ఇప్ప మల్లేశం, అచ్యుత్ పాల్గొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని
ప్రహ్లాద పర్వంపై తెలిసినట్టు శ్రీ లక్ష్మీ నరసింహస్వాముల వారు మన రుద్రంగి విలవేలిపైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జాతర మరి 4 తారీఖు నాడు పెళ్ళి, 5 నాడు నాగవెల్లి, 6 నాడు రథం తిరుగుతుంది. రుద్రంగి గ్రామ ప్రజలు అందరూ పెద్ద మొత్తంలో వచ్చి ఈ స్వామివారి కళ్యాణం విజయోత్సవం చేయాలని మా కమిటీ తరఫున కోరుకుంటున్నాం. అలాగే ఈ నరసింహస్వామి జాతర కొరకు మరి చాలామంది భక్తులు విరాళాలు పెద్ద మొత్తం ఇవ్వడం జరిగింది. మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ ఆయురాలు ఉండి అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని పాండవుల గుట్టపై నిర్మించిన అయ్యప్ప స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గణపతి, సుబ్రహ్మణ్య, నాగేంద్ర, మాలికా పుత్తరమాంబ, నవగ్రహ, పంచముఖ ఆంజనేయ స్వామి వార్ల యంత్ర విగ్రహాలని వేద పండితుల చేతుల మీదుగా ప్రతిష్ఠించారు. బ్రహ్మశ్రీ ఎస్ చంద్రమౌళి గురుస్వామి, బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి ఆధ్వర్యంలో యంత్ర ప్రతిష్ట, విగ్రహ ధ్వజ శిఖర కలశ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం స్వామివారికి మహాకుంభాభిషేకాలు, సహస్ర కళాభిషేకం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఆలయం నిర్మాణ ప్రధాన దాత జిన్నా శ్రీనివాసరెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, అయ్యప్ప సేవా సంఘం సభ్యులు, స్వాములు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇప్పటికీ పాండవుల గుట్టనే కానీ పాండవుల గుట్ట దగ్గర యోగ శాస్త్రాలు అని చెప్పి వారు నామకరణం చేయడం జరిగింది. ఎందుకంటే స్వామీజీ 1 ఇయర్ లోపల అంటే మాకు ఇక్కడ ఏదైతే ఈ దేవాలయం కోసం కష్టపడి అహరాత్రులు నిద్రమాడి అందరి సహకారం తీసుకొని మరి ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది. రోడ్డు నిర్మాణం ఏదైతే అది ఎప్పుడో చేసినటువంటి సీసీ రోడ్ నిర్మాణం, దాన్ని కూడా త్వరలోనే ఈ దేవాలయం వరకు అక్కడ గుట్ట ఏదైతే మన రాజమౌళి గారి ఆశ్రమం ఉందో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశ్రమం వరకు కూడా వారికి జన్మం అయ్యింది. ఇప్పుడు బారసాల కూడా అవుతుంది. బారసాల రోజు ఏం చేస్తారు? నామకరణం పెడతారు. ఆ నామకరణం ఈ రోజు నుంచి స్వామివారిని ఈ నామంతోనే పిలవడం అనేది ఉంటుంది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయ ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవం కావడంతో వారి ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు జరిపించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే విజయ రమణారావు హాజరై ముదిరాజు బంధుమిత్రులకి ప్రతిష్టాపన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు రేగుల తిరుపతి దంపతులు ఎమ్మెల్యేకు పెద్దమ్మ తల్లి చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ నాయకులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెద్దమ్మ దేవాలయాన్ని నిర్మాణం చేస్తారు. గత 3 రోజుల నుండి ప్రతిష్ట చేసుకుంటాం కదా. ఆ పెద్దమ్మ తల్లి దేవాలయ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పి, అందరికీ మంచి జరగాలని చెప్పి, మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పి, రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఆ పెద్దమ్మ కార్తీక పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామితో పాటు అమ్మవార్ల ఉత్సవ మూర్తులతో ఊరేగింపు నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎదురుగా ఉన్న బాలాలయం నుండి అశ్వవాహనంపై శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామిని, చిన్న వాహనంపై గోదాదేవిని ఆసీనులు గావించారు. అనంతరం భక్తి శ్రద్ధలతో మేళతాళాలతో కీర్తిస్తూ ఊరేగింపుగా ముందుకు సాగారు. అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం గ్రామస్తుల దర్శనార్థం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదుట నిలిపారు. ఈ సందర్భంగా టపాసులు కాల్చి ఎదుర్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కన్నుల పండువగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కళ్యాణం జరిపించారు. ఈ వేడుకల్లో నిర్వాహకులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి అండగా నిలుస్తుందని విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని పలు గ్రామాల్లో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాలని ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ తో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆది శ్రీనివాస్ కోరారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని పలు గ్రామాల్లో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ తో కలిసి విప్ ఆది శ్రీనివాస్ సెంటర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పత్తి రైతులకు మద్దతు ధర వచ్చేలా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడి స్థానికంగా సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించామన్నారు. జిల్లాలో సీసీఐ ఆధ్వర్యంలో 5 జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని, వేములవాడ పరిధిలో 2, కోనరావుపేట మండలంలో 1, ఇల్లంతకుంట మండలంలో 2 చొప్పున ఉన్నాయి అన్నారు. రైతులు తమ సమీపంలోని ఆయా సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయించి మద్దతు ధర పొందాలని పిలుపునిచ్చారు. పత్తి నాణ్యత ఆధారంగా క్వింటాలుకు 7,689 నుంచి 8,110 మద్దతు ధర ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్లు రొండిరాజు, వేములవాడ ఆర్డీఓ రాధాబాయ్, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ప్రకాష్, సీసీఐ సిపిఓ రఘురాం, తహసీల్దార్లు విజయ్ ప్రకాష్ రావు, వరలక్ష్మి, ఎంపీడీఓలు పాల్గొన్నారు. మన జిల్లాకి వచ్చేసి 46,000 అబవ్ ఏకర్లు దాదాపు 5.5 lakh క్వింటల్ కాటన్ ఈ ఇయర్ ఎక్స్పెక్టెడ్ ఉంది. ఈ కాటన్ ప్రొక్యూర్మెంట్ కొరకు ఈసారి సీసీఐ ద్వారా ఒక కపాస్ కిసాన్ యాప్ లో కంపల్సరీ రిజిస్ట్రేషన్ మరియు స్లాట్ బుకింగ్ చేయాలి. సో మీ అందరి ద్వారా రైతులతో అందరితో రిక్వెస్ట్ అంటే మీరు ఈ కపాస్ కిసాన్ యాప్ లో ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయ్యి స్లాట్ బుక్ చేసేయండి. అండ్ మీరు స్లాట్ బుక్ చేసిన తర్వాత ఇమీడియట్ గా అన్ని మిల్లర్స్, సీసీఐ, మార్కెటింగ్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తో స్మూత్ గా ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. ఇదే ఆశిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో శ్రీ కావేరీ కాటన్ ఇండస్ట్రీస్ సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ తో కలిసి విప్ ఆది శ్రీనివాస్ సెంటర్లు ప్రారంభించారు. ఇప్పటికే జిల్లాలోని ఆయా మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లిస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఎల్లయ్య, వేములవాడ ఆర్డీఓ రాధాబాయ్, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ప్రకాష్, సీసీఐ సిపిఓ రఘురాం, తహసీల్దార్ వరలక్ష్మి పాల్గొన్నారు. సమక్షంలో ఈ కొనుగోలు కేంద్రాలని ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది. క్వింటాల్కు 8,110 రూపాయలతోటి కొనుగోలు చేసేటువంటి మద్దతు ధరను కల్పించేటువంటి లక్ష్యంతోటి ఈ సీసీఐ సెంటర్ను ఈరోజు ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది. స్లాట్ ద్వారా రైతులు బుకింగ్ చేసుకున్నటువంటి వారి ద్వారా కొనుగోలు చేసేటువంటి వెసులుబాటును కూడా ఈ సందర్భంగా కల్పించడం జరిగింది. మన ప్రాంతం రాగడి భూములలో మన తాత ముత్తాతల నుంచి ముందుగా మిర్చి పండించుకునేటువంటి సందర్భం, ఆ తదుపరి పత్తిని పండించుకొని తమ జీవనధారను కొనసాగించేటువంటి సందర్భంలో వరంగల్ సీసీఐ సెంటర్గా ఈ ప్రాంతాన్ని, అంటే మన దగ్గర పత్తి పండినటువంటి పరిస్థితులలో సంగారెడ్డిలో ఉన్నటువంటి సెంటర్లో కూడా పత్తిని పండిస్తున్న సందర్భంలో అక్కడికిక్కడికి రాగడి భూములలో భూసారం ఎక్కువగా ఉండడం వల్ల పత్తి చక్కగా రావడం జరుగుతుంది, స్ట్రెంత్ అని ఎక్కువ ఉంటుంది. ఇక్కడ రైతుకు అక్కడి పరిస్థితి చూస్తే 80 నుంచి 100 రూపాయలు తేడా ఉండేటువంటి క్రమం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్న కాల్వల గ్రామంలోని వెంకటేశ్వర జిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని గ్రంథాలయ సంస్థల చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ తో కలిసి మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పత్తిని దళారులని నమ్మి మోసపోవద్దని సూచించారు. తేమ శాతం లేకుండా పత్తిని తీసుకురావాలి అన్నారు. అనంతరం అన్నయ్య గౌడ్, ప్రకాష్ రావు జిన్నింగ్ మిల్లు నిర్వాహకులు శ్రీనివాస్ రెడ్డి ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, సుల్తానాబాద్ ఏవో పైడితల్లి కార్యదర్శి మనోహర్, నాయకులు జైపాల్ రెడ్డి, తిరుపతి రెడ్డితో పాటు రైతులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో జిల్లా లోపల ఎక్కడ కూడా రైతాంగానికి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క సెంటర్ను సందర్శిస్తూ ప్రతి సెంటర్ను ప్రారంభం చేసుకుంటూ రైతుల యొక్క కష్ట సుఖాల్లో నిమగ్నమై ఉన్నటువంటి మన విజయన్న గారు మరి నడుస్తున్నది ప్రభుత్వం. కాబట్టి మనమందరు రైతులు ఎవరు కూడా అధైర్యపడకుండా వాతావరణం సహకరించినప్పుడు తప్పకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా మరి పత్తి కానీ వడ్లు కానీ ఆ యొక్క పర్సంటేజ్ పాడి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. ఏదైతే ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసేటువంటి సీసీఐ కేంద్రంలోనే అమ్మాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు రైతులందరూ దళారులకు ఇచ్చి మోసపోవద్దు. దళారులకు ఇస్తే మీకు రేట్ ఏదైతే పత్తికి తక్కువ ధర పెట్టి మిమ్మల్ని నష్టపెట్టే అటువంటి
జరుగుతుంది కనుక మీరు తప్పకుండా ప్రభుత్వం ఏదైతే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిందో, ఏదైతే ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒరిజినల్ పట్టాదారు ఫార్మర్ కూడా తెలిసే విధంగా ఓటీపీ ద్వారా అతని అనుమతితోని నేరుగా ఈ సాఫ్ట్వేర్లోనే కౌలు రైతుగా ధృవీకరించడం జరుగుతున్నది. ఇది ఒక మార్పు. సర్టిఫికేట్ అనేది ఇష్యూ లేకుండా నేరుగా అదే ఏవో తన ఏవో లాగిన్ నుంచి కౌలు రైతుగా ధృవీకరించడం జరుగుతున్నది. అటు పిమ్మట మాత్రమే ఆ కౌలు రైతు సంబంధిత మార్కెట్ కమిటీ కావచ్చు, లేకుంటే ఏదైనా జిన్ని మిల్కి ఆయన ఎంచుకొని అమ్ముకునే విధంగా వెసులుబాటు కల్పించడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ 2 మార్పులు గత సంవత్సరానికి ఈ సంవత్సరం భిన్నంగా ఉన్నాయి కాబట్టి రైతు సోదరులందరూ కూడా గమనించి కౌలు రైతు విషయంలో కానీ స్లాట్ బుకింగ్ ఎన్నికల్లో తన తరఫున ప్రచారం చేసిన అభిమానికి బైక్ కొనిచ్చి అభిమానం చాటుకున్నారు విప్ ఆది శ్రీనివాస్. సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధి నాంపల్లికి చెందిన కదురు బాలయ్య గత ఎన్నికల్లో తను నిత్యం అమ్మే కూరగాయల బండిని తన ప్రచార సాధనంగా చేసుకుని మైక్లో జననేత ఆది సీనన్నను గెలిపించండి అని తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ప్రజా ఆశీర్వాదంతో ఆది శ్రీనివాస్ వేములవాడ ఎమ్మెల్యే విజయం సాధించి ప్రభుత్వ విప్గా నియమితులైన విషయం తెలిసిందే. గతంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కదురు బాలయ్య ఇంటికి వెళ్లి దంపతులకి నూతన వస్త్రాలు అందజేశారు. ఎన్నికల్లో మైక్ ద్వారా ప్రచారం చేసి తన గెలుపులో భాగస్వామ్యం కావడం పట్ల ఆది శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. ఆ సమయంలో తన బైక్ పాడైపోయిన విషయం ప్రభుత్వ విప్ కు తెలియజేయగా వెంటనే కదురు బాలయ్యకి నూతన బైక్ కొనుగోలు చేసి అందజేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బాల్య వివాహాల నిషేధంపై న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలని వివరించేందుకు నెల రోజులుగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. స్థానిక అయ్యప్ప గుడి చౌరస్తా వద్ద విద్యార్థులు మేధావులతో కలిసి బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై ప్రతిజ్ఞ చేయించారు. సమాజంలో నెలకొన్న ఈ దురాచారాన్ని పారదోలేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నెల రోజుల పాటు గ్రామాల్లో ఆటో క్యాంపెయిన్ ద్వారా, అవగాహన సదస్సుల ద్వారా, కొన్ని కళాకారులతో కూడా ఇలాంటి క్యాంపెయిన్స్ నిర్వహించి గ్రామాల్లో ప్రజలకు ముఖ్యంగా ఈ చట్టం గురించి అవగాహన కల్పిస్తూ బాల్య వివాహాలు ఆపేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది మన ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం. దీంట్లో న్యాయ సేవా సంస్థ పెద్దపల్లి ద్వారా కూడా మేము ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలకి ముఖ్యంగా చట్టం పైన అవగాహన కల్పించే విధంగా మారుమూల ప్రాంతాల్లో చర్య తీసుకోవడానికి ఆదేశాలు ఇచ్చాము. పెద్దపల్లి ఒకటే కాదు, మంథని, గోదావరిఖని, సుల్తానాబాద్ ఇలాంటి మండల్ లీగల్ సర్వీసెస్ ఎక్కడ ఉన్నా కూడా అక్కడ ఉన్న న్యాయ వ్యవస్థ సిబ్బంది కావచ్చు, జడ్జెస్ కావచ్చు వచ్చి ఇలాంటి న్యాయ పరమైన చట్టం ఉన్న ఏ కార్యక్రమాల్లో అయినా పాల్గొని గత 4 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లిలోని పలు కళాశాలలు బంద్ పాటిస్తున్నాయి. రాష్ట్ర కళాశాలల కమిటీ ఆదేశాల మేరకు కళాశాలని మూసివేసి తాళాలు వేశారు. సమాచార లోపంతో కళాశాలలకి వచ్చిన విద్యార్థులంతా చేసేదేమీ లేక చివరికి ఇంటిదారి పట్టారు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగ్ ఫీజులు వెంటనే విడుదల చేయాలని కళాశాలల యాజమాన్యాలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ రోజు నుంచి నిర్వాధిక బంధకాలు ఇవ్వడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఉన్నత విద్యను పేద విద్యార్థులకు అందించాలనే యొక్క లక్ష్యంతో ఏదైతే స్కీమ్ గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిందో ఆ స్కీమే ఇవాళ చాలా నీరు గారుతుంది. అంటే చిన్న చూపు గురవుతుంది. దాదాపుగా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా సరిగా బకాయిలు ఇవ్వక వాయిదాలు వేస్తూ వాళ్ళు అసెంబ్లీలోనే ఎన్నోసార్లు కూడా మాకు హామీలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదు. గతంలో స్వయాన సీఎం గారే రేవంత్ రెడ్డి గారు 200 కోట్లు ఇస్తాను, రిలీజ్ చేస్తాను, సమస్యలను పరిష్కారం చూపిస్తానని చెప్పేసి గవర్నమెంట్ వచ్చినప్పుడు ప్రకటించడం జరిగింది. అది కూడా పాటించట్లేదు. రీసెంట్గా కూడా మేము గతంలో బంధకాలు చేస్తామంటే వద్దని చర్చలకు పిలిచి 600
ప్రజా సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించి వాటికో పరిష్కారం చూపేందుకు జిల్లా కలెక్టర్లు ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయితే జగిత్యాల కలెక్టరేట్లో నేడు నిర్వహించిన ప్రజావాణిలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపించింది. ఓవైపు ఆర్డీఓలు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తుండగా ఇందులో పాల్గొన్న అధికారులు మాత్రం సెల్ ఫోన్స్ లో రీల్స్ చూస్తూ టైంపాస్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ కాగా అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలో ఏఎంసీ పరిధిలోని డిఎంఎస్ ద్వారా మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ చైర్మన్ తిరుపతి స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పంటను దళారులకి అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం నిర్ణయించిన 2400 మద్దతు ధర పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కొమ్ముల రవీందర్ రెడ్డి, గజాన్ లాల్, చిన్నారెడ్డి, తూమ్ జగపతి, జక్కు మోహన్ పాల్గొన్నారు. రెడ్డి గారి ద్వారా మరి ఆదిశన్న గారికి సూచన చేయడం జరిగింది. ఈ ప్రాంత నాయకులందరూ వచ్చి చెప్పడంతోనే మరి కలెక్టర్ గారు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఆ ఊరిలో ఇస్తే మరి చేయగలుగుతారనే ఉద్దేశంతో మరి చెప్పడం జరిగింది. ఎందుకంటే మేము మాట ఇచ్చినాం, భరోసా ఇచ్చినాం. అక్కడ రైతులు చాలా విఘ్నులు, మనకు తేమ శాతాన్ని కూడా కరెక్ట్ ఇచ్చి మంచి ధర పొందుతారని చెప్పి వారితో రిక్వెస్ట్గా మాట్లాడి సీనన్న గారి ద్వారా ఈ యొక్క కేంద్రాన్ని ఇక్కడికి రుద్రంగి నుంచి ఏఎంసీ మార్కెట్ పరిధిలో ఉన్న డిసిఎంఎస్ ద్వారా కొనుగోలు కేంద్రాన్ని నిన్ననే ప్రొసీడింగ్ కాపీ తెప్పించుకొని ఇంత చక్కగా ఏర్పాటుకు సహకరించినటువంటి మన దైవ సమానులు ఆదిశన్న అయితేనేమి, మోహన్ రెడ్డి అయితేనేమి, వీరి కృషి వల్ల అయ్యాల మనం రాష్ట్రంలోనే 2-3 కేంద్రాలు లేవు జిల్లాకు. మన దగ్గరనే ఈ కేంద్రాలు స్టార్ట్ చేసుకోవడం, ముందుగా వారి ప్రత్యేకంగా ఈ మానాల రైతుల నుండి, మన వివిధ పార్టీల నాయకుల నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ రైతులు సహకరించాలి. ఎందుకంటే తేమ శాతం 1 నెంబర్ వస్తే 14 రావాలి. దానికి 2400 మద్దతు ధర తీసుకు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో రైతులు నిరసన చేపట్టారు. ధాన్యం లోడుతో ఉన్న లారీని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిలిపి రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం 17% తేమ వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని, అయితే అకాల వర్షాలకి మాయిశ్చర్ రావడం లేదన్నారు. కావున అధికారులు తేమ శాతాన్ని పరిగణలోకి తీసుకోకుండా ధాన్యం కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో స్పందించిన డీఎస్ఓ చంద్రప్రకాష్ విషయాన్ని ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకెళ్తానని రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేము ఆల్రెడీ 4 రోజులు అవుతుంది మీ దగ్గరికి వచ్చి. ఇదే లారీ కోసం 4 రోజులు అవుతుంది సార్. కలిస్తే నేను ఏం చెప్పినా సండే నాడు అమలు లేదు సార్ నా దగ్గర, నేను తీసుకుంటా అని అది రోజు మీ దగ్గరికి వచ్చినాం సార్. అయితే జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిప్పాయపల్ల ప్రభుత్వ పాఠశాలలో బీజేపీ నేతల ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మండల అధ్యక్షులు బండ నరసింహారెడ్డి హాజరై ఎంఈఓ కార్యకర్తలతో కలిసి విద్యార్థులకి సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థుల ఇబ్బందులు తొలగించేందుకే కేంద్ర మంత్రి బండి సంజయ్ సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ చిరు ప్రయత్నం వారి భవిష్యత్తును మారుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మోడీ గిఫ్ట్ సంజయ్ గారు స్టార్ట్ చేసిన సైకిల్ పంపిణీ ఈరోజు తిప్పాయపల్లిలో స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరంగా ఉంది. నరేంద్ర మోడీ ఆశయాలను బండి సంజయ్ మంత్రిత్వంలో సైకిళ్ళ సుమారు ప్రతి స్టూడెంట్స్కి 10th క్లాస్ స్టూడెంట్స్కి పార్లమెంట్ పరిధిలో ఇప్పటి వరకు 20,000 సైకిళ్ళు పంపిణీ చేయడం జరిగింది. సంజయ్ గారి ఇంటెన్షన్ ఒకటే, ప్రభుత్వ స్కూలు సౌకర్యాలు పెరిగితే స్టూడెంట్లను
ప్రభుత్వ స్కూళ్ళలో స్టూడెంట్స్ పెరుగుతారనే ఏకైక నినాదంతోనే బండి సంజయ్ గారు ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేశారు. ఆకలిని తట్టుకున్న ఓ కొడుకుకు కన్నతల్లి కాళ్ల నొప్పితో విలవిలడడం చూసి తట్టుకోలేకపోయాడు. జగిత్యాల రూరల్ మండలం అంతర్గ్రామ్ గ్రామానికి చెందిన దీపక్ కొంతకాలంగా నిజామాబాద్ లో లేబర్ గా పనిచేస్తున్నాడు. ఇలా వచ్చిన డబ్బులతో తల్లిని పోషిస్తున్నాడు. ఇటీవల ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ట్రీట్మెంట్ ఇప్పించేందుకు జగిత్యాలలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువచ్చాడు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉండడంతో నిజామాబాద్ నుంచి జగిత్యాలకు తీసుకువచ్చాడు. బస్టాండ్ కి చేరుకున్నాక ఆసుపత్రికి వెళ్లేందుకు ఆటో డ్రైవర్ 50 రూపాయలు అడగ్గా అతడి వద్ద రిటర్న్ బస్సు ఛార్జీలకు సరిపోను మాత్రమే డబ్బులు ఉన్నాయి. దీంతో తల్లిని ఎత్తుకుని ఆసుపత్రి వైపు నడవసాగాడు దీపక్. సరిగ్గా అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వారి పరిస్థితిని చూసి చలించిపోయారు. వెంటనే తన కారులో వారిని ఆసుపత్రికి తరలించి వృద్ధురాలికి తగిన చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. చికిత్స పూర్తయ్యాక తల్లి కొడుకును తిరిగి బస్టాండ్ వద్దకు చేర్పించారు. నిజామాబాద్ నుంచి వస్తున్నా ఇక్కడ జగిత్యాల బస్ దిగంగానే నరాల హాస్పిటల్ కాడికి తీసుకపోతున్నా మమ్మీని. అయితే ఆటో కాడికి ఆటోడు 50 రూపాయలు అని అన్నాడు. అయితే నేను 50 రూపాయలు ఇవ్వకపోతే అదే మమ్మీని మోసుకొని ముందడు పోగానే ఒక ఆయన నాది వీడియో తీస్తున్నాడు. వీడియో తీసి వైరస్ చేసినాడు. సంజయబాబు వచ్చి ఎమ్మెల్యే సంజయబాబు ఎమ్మెల్యే సార్ మా బాబు మా అంతర్గాం ద్వారా ఆ కార్ మాకు కార్ ఇచ్చి బస్టాండ్ జగిత్యాల బస్టాండ్కి పంపించినాడు. 500 నా చేతిలో ఖర్చుకి మమ్మీ గురించి తీరా అని అన్నాడు. నిన్న 50 రూపాయలు 50 రూపీస్ అడిగి ఉండి అన్న 50 రూపాయలు అంటే నేను చూసన్నా పక్క పంటే ఉంది కదా నరాల హాస్పిటల్ ఈడికి నువ్వు 50 అన్నా ఎట్లా అంటున్నావు అన్న అంటే అమ్మ నీ గురించి 50 అన్నా వేరే వాళ్ళకి ఎక్కువ అంటూ. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంపై సొంత కార్యాలయం సిబ్బందికే అవగాహన లేకుండా పోయింది. నేడు తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. అయితే అధికారులకి వినతి పత్రాలు అందించేందుకు ప్రజలు లోనికి వెళ్లే ప్రయత్నం చేయగా అటెండర్ వారిని అడ్డుకున్నాడు. ఈ విషయాన్ని కొందరు తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సదరు అటెండర్ ని నిలదీసినట్లు సమాచారం. అయితే అటెండర్ కు కూడా ఈ విషయంపై అవగాహన లేకపోవడమే పొరపాటుకు కారణంగా తెలుస్తోంది. సమస్యల పరిష్కారం కోసం ప్రతి వారం ఏర్పాటు చేసే ప్రజావాణి సమావేశంపై కింది స్థాయి అధికారులతో పాటు సిబ్బందికి కూడా అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వచ్చి చూసుకోమంటే ఎవరు పట్టించుకుంటలేరు, చేస్తలేరు. వాటిలు కొట్టకపోయినాయి. అక్కడ వైర్ ఎంత పోయింది, 3 ఎకరాల వరి కొట్టకపోయింది. మన శనివారం ఏందేమన్నా, శుక్రవారం ఏందేమన్నా, ఇవాళ కూడా వచ్చినాం. నిన్న బంద్ అని తెలియదు కానీ వచ్చినాం. ఈ మీటింగ్ రేపు ఆ మీటింగ్ రేపు ఆదివారం ఆఫీస్ ఉంటుందని మాకు తెలుసా? నిన్న ఆఫీస్ ఉంటుందని తెలియదు కదా. నా భూమి కొంత నా పేరు అయ్యేది ఉన్నది. కలిసి సార్ ఫోన్ తెలియదు అత్తలేడు. ఆయన ఏమంటే ఫోన్ కట్ చేస్తాను. మళ్ళీ ఫోన్ మా నంబర్ రాసుకుని ఫోన్ చేసాం. ఏం చెప్తే నేను ఎక్కడెక్కడ తిరగాలి, నేను ఒక్కుని దీన్ని ఊళ్ళు తిరగాలని రావాలవుతుందా? మీ అందరి భూమి అంతా మాకు నాకు తెలిసే, నాకు ఏర్పడే, మీరు ఏర్పడే, మీ భూమి అంతా ఏర్పడి నా దగ్గర ఉన్నది లిస్ట్ అంతా అని అంటారు. అంటే కొంతమంది భూములు కొంతమంది నష్టపోయి ఉన్నారు, కొంతమంది నష్టపోకున్నారు. మరి ఎట్లా నువ్వు అట్లా అంటే నువ్వు రావు తిరగబో అంటే ఎట్లా అని అగ్రికల్చర్ అంటారు. నేను హైదరాబాద్ ఉన్నా, సోమవారం వస్తానా అన్న. గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లి ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో చోటు చేసుకుంది. మర్రివాడకు చెందిన రవి కంటిసాయి అనే యువకుడు ఉదయం గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లి గోదావరిలో గల్లంతయ్యాడు. ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. గల్లంతైన వ్యక్తి ఆచూకీ కోసం వెంటనే గాలింపు చర్యలు చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు. సమాచారం అందుకున్న మంథని పోలీసులు వెంటనే అగ్నిమాపక సిబ్బంది, మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. కాగా మంత్రి శ్రీధర్ బాబు బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.